అనగనగా ఒక ఊరిలో సీనయ్య అనే వ్యక్తి తనకున్న ఒకే ఒక గుర్రాన్ని గుర్రపు బండిగా మార్చుకుని జీవనోపాధి కల్పించుకున్నాడు. సీనయ్యకి పెళ్లై భార్య ఉంది. భార్య పద్మ ఇంట్లోనే ఉంటూ సీనయ్య అవసరాలు చూస్తూ ఉండేది. ఇద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. ఏవండి, మీ పని ఎలా ఉంది? కిరాయిలు బాగా వస్తున్నాయా? బ్రహ్మాండం, తీరిక లేకుండా ఉంటుంది. మంచిది, అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి. రేపెలా ఉంటుందో మనకి తెలీదు. రేపెలా ఉంటుంది? ఎల్లుండి కూడా బానే ఉంటుంది. గుర్రపు బండి అంటే సరదా పడని వాళ్ళు ఎవరుంటారు చెప్పు? లేదు లేదు, సరదా కొన్ని రోజులే ఉంటుంది. అవసరమైతేనే ఎక్కువ రోజులు సాగుతుంది. సరే, అలాగే, అప్పుడు చూద్దాంలే. సీనయ్య గుర్రపు బండి బాగానే నడుస్తుండడంతో ఏమీ ఆలోచించకుండా విచ్చలవిడిగా ఖర్చు చేయటం మొదలెట్టాడు. తన సంపాదనలో కొంత ఇంటి ఖర్చుల నిమిత్తం పద్మకిచ్చేవాడు. పద్మ, ఇంటి ఖర్చులకి ఇవిగో 1000 రూపాయలు. మరి మిగిలిన డబ్బులు? మిగిలినవి నావి. నాకే బోలెడు ఖర్చులున్నాయి. ఇంట్లో అవసరాలన్నీ నేనే చూస్తున్నాను కదా. గుర్రం దానా, బండి రిపేర్లు తప్ప మీకు వేరే ఖర్చులేమున్నాయి? బాలే దానివే. మగాళ్ళు బయటికి వెళ్ళాక చెప్పలేని ఖర్చులు బోలెడుంటాయి. సరేగాని దుబారాగా మాత్రం ఖర్చు చేయకండి. పద్మ చెప్తూనే ఉన్నా సీనయ్య భవిష్యత్తులోని పరిణామాలు ఎరుగక స్నేహితులంటూ తిరగటం మొదలెట్టాడు. ఒరేయ్ సీను, నీ గుర్రం బండి సూపర్ రా, భలే సరదాగా ఉంది. ఇంతకీ ఎంత ఆదాయం వస్తుందేంటి? నెలకి ఓ 5-6 వేలు వస్తాయా? 5,000 ఏంటి, 10,000 వరకు వస్తుందిరా. సోము ఆ మాట విని అసూయపడ్డాడు. అబ్బా, నీ పనే బాగుందిరా. నాకైతే కనీసం ఒక 2,000 కూడా రాదు. గుర్రం బండి ఒకటి కొనేస్తే సరిపోతుందేమో. సరే గాని నాకు అర్జెంటుగా ఒక 6,000 కావాలిరా. ఒక్క వారం రోజుల్లో ఇచ్చేస్తానులే. సరే, రేపింటికొచ్చి తీసుకో. సోము మరుసటి రోజు సీనయ్య ఇంటికి వెళ్లి, సీను, అరే సీను. ఎవరండి మీరు? నేను సీను ఫ్రెండ్ని చెల్లెమ్మా. సీను ఇవాళ నాకు డబ్బులిస్తానని చెప్పాడు. ఇంటికి రమ్మన్నాడు. అరే సోము, వచ్చావా? ఇవిగో డబ్బులు. థ్యాంక్స్ రా సీను. సోము డబ్బు తీసుకుని వెంటనే వెళ్ళిపోయాడు. పద్మకి చాలా కోపమొచ్చింది. అయినా నిదానంగా మాట్లాడింది. మళ్ళీ ఎప్పుడిస్తారట? ఓ వారం రోజుల్లో ఇచ్చేస్తానన్నాడులే. సీనయ్య అక్కడితో ఆగకుండా స్నేహితులు, తెలిసిన వారంటూ అప్పులిస్తూనే ఉన్నాడు. కొద్ది రోజులకి గుర్రపు బండి మీద జనాలకి మోజు తగ్గిపోయింది. సీనయ్య పని చతికిలబడింది. ఇంట్లో గడవడానికి ఇబ్బందిగా మారింది. ఏవండి, ఏంటి మధ్య ఇంటి ఖర్చులకి డబ్బులు సరిగా ఇవ్వట్లేదు మీరు? పద్మ, అది మీ పని తగ్గిపోయింది కదా. ఇదివరకులా ఆదాయం లేదు కదా. అవును పద్మ, నువ్వు చెప్పినప్పుడు నేను విని జాగ్రత్తగా ఉండాల్సింది. సర్లే, ఏం చేస్తాం? డబ్బులేమైనా దాచారా? లేదు పద్మ, కానీ నా స్నేహితులకి ఇచ్చాను కదా, వెళ్ళడుగుతాను. దాదాపు 50,000 వరకు వస్తాయి నాకు. మంచిది, వెళ్ళి అడిగి తీసుకురండి. సీనయ్య వెంటనే బయలుదేరి ముందుగా సోము ఇంటికి వెళ్ళాడు. సోము, అరే సోము. అరరే సీను, ఏంటిలా వచ్చావు? తిన్నగా విషయం చెప్తాన్రా. నాకు ఆదాయం బొత్తిగా తగ్గిపోయింది. ఇంట్లో గడవడానికి కూడా కష్టంగా ఉంది. నీకిచ్చిన అప్పు డబ్బులు తిరిగిస్తే నాకు చాలా ఉపయోగపడతాయి. నువ్వు నాకేం డబ్బులిచ్చావు సీను? ఇంకా నేనే నీకు డ్రింక్స్ అని, చిరుతిళ్ళని చాలా పెట్టుబడి పెట్టాను. వాటి లెక్కెవరు చెప్తారు? అలాంటవేంటి సోము? నీకు దాదాపుగా 25,000 ఇచ్చాను నేను. వాటిని నువ్వు చిరుతిళ్ళకి లెక్కగట్టావా? అవును, నేను పెట్టినవి నీకు కనిపించవు. నువ్విచ్చినవే లెక్క పెట్టుకున్నావు. నీలాంటి స్వార్థపరుడితోనా ఇన్ని రోజులు నేను స్నేహం చేసింది? ఇంక నువ్వు నాకెప్పుడూ కనిపించకు అంటూ సోము సీనయ్య మొహం మీద తలుపేశాడు. సీనయ్య ఏం మాట్లాడలేక వెనుదిరిగాడు. ఇంకొంతమంది దగ్గరికి వెళ్ళాడు. కాని ఒకరిద్దరు తప్ప ఇంకెవ్వరూ కరగలేదు. అయ్యో, నా సంపాదనంతా పాముల పాలు చేశానే. నా బాధ చూసి కూడా కరగట్లేదు. ఇలాంటి వాళ్ల కోసమా నేనిన్ని రోజులు నా పని చెడగొట్టుకుంది? సీనయ్య ఇంటికి వెళ్ళగానే పద్మ ఎదురొచ్చింది. మీరెప్పుడొస్తారా అని చూస్తున్నా.
ఏమైంది? డబ్బొచ్చిందా? పద్మ, నేను మోసపోయాను. నేను స్నేహితులు అనుకున్న వాళ్లే నన్ను ముంచేశారు. నా కష్టం చెప్పినా కూడా ఎవ్వరూ కరగలేదు. ఇప్పుడు బుద్ధొచ్చి ఏం లాభమండి? ఇంట్లో భార్యని కూడా నమ్మరు, బయట వాళ్ళని గుడ్డిగా నమ్మేస్తారు. ఇలాగే ఉంటుంది మరి. ఎప్పుడైనా మీరు ఇంటి ఖర్చులకి తప్ప నాకంటూ ఒక్క రూపాయి ఇచ్చారా? బయట మాత్రం వేలకి వేలు దాన ధర్మాలు చేస్తారు అంటూ పద్మ కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది. సీనయ్య మౌనంగా కూర్చుండిపోయాడు. ఇద్దరూ ఆ వేళ రోజంతా మాట్లాడుకోలేదు. మరుసటి రోజు సీనయ్య ఇంట్లో కూర్చొని ఆలోచిస్తున్నాడు. పద్మ అతని దగ్గరికొచ్చింది. ఏవండి, ఏం చెయ్యాలనుకుంటున్నారు? గుర్రపు బండి వేసుకునే వెళ్తాను. సాయంత్రం నుండి వేరే ఏదైనా పని చూసుకుంటాను. నేను పెళ్లికి ముందు మేకప్ కోర్స్ నేర్చుకున్నాను. బ్యూటీ పార్లర్ మొదలెడదామని అనుకుంటున్నాను. బ్యూటీ పార్లరా? వద్దు. ఏ, మీ ఫ్రెండ్స్ మీదున్న నమ్మకం నా మీద లేదా? అలా అని కాదు, నువ్వు బయటికి వెళ్ళటం ఎందుకని. నేనొక్కదాన్నే ఏం వెళ్ళను. మీరే బండి మీద దిగబెడతారు. నేను ఊరంతా తిరిగి అందరికీ నన్ను నేను పరిచయం చేసుకుంటాను. ఎవరైనా అవసరం ఉంటే పిలుస్తారు. సరే, నీ ఇష్టం. సీనయ్య గుర్రపు బండి తీసుకుని పనికి వెళ్ళిపోయాడు. రాత్రి వేళకు ఇంటికొచ్చాడు. ఏవండి, మీకు మంచి వార్త చెప్దామని ఎదురు చూస్తున్నాను. ఏంటది? నాకివాళే 2 బేరాలు దొరికాయి. రేపొకటి, 4 రోజుల తర్వాత ఇంకోటి. అవునా? ఏం చెయ్యాలి నువ్వక్కడ? రేపు పెళ్ళుందంట వాళ్ళింట్లో. పెళ్లి కూతురికి ఇంకా మిగతా ఆడవాళ్లకి మేకప్ వెయ్యాలి, జడలు వెయ్యాలి, మెహందీ పెట్టాలి, పువ్వులతో అలంకరించాలి. అలాగా? ఇంకో విషయం ఏంటంటే పెళ్లి కొడుకుని గుర్రం మీద తీసుకురావచ్చు కదా అని సలహా ఇచ్చాను. మరి గుర్రం ఎక్కడ దొరుకుతుందంటే, మాకే గుర్రం ఉంది, మీకు కావాలంటే మా ఆయనతో మాట్లాడి పెడతాను అన్నాను. ఆ విధంగా రేపు తమరికి కూడా అక్కడ పని దొరికింది. అలాగా? ఇద్దరి మీద రేపు ఎంత ఆదాయం రావచ్చు పద్మ? ఇద్దరికి కలిపి ఒక 10,000 వస్తాయి. అమ్మో, నా 1 నెల సంపాదన ఒక్క రోజులో వస్తుందా? అవును, అంతకు తగ్గట్టు పని కూడా చెయ్యాలి మరి. ఎంతమందున్నా ఓపిగ్గా అందంగా తయారు చేసి పెట్టాలి. అనుకున్నట్టుగానే మరుసటి రోజు పద్మ, సీనయ్య కలిసి పెళ్లింటికి వెళ్లారు. సీనయ్య గుర్రాన్ని అందంగా అలంకరించాడు. అక్కడ పని పూర్తి చేసుకుని ఇంటికొచ్చేసరికి అర్ధరాత్రి అయింది. పద్మ, సీనయ్య కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. పద్మ, నీలో ఇంత టాలెంట్ ఉందని నాకు తెలియనే లేదు. మేకప్ ఎంత చక్కగా వేశావో తెలుసా? నీ పనికి మెచ్చి వాళ్ళింకో 1000 ఎక్కువ ఇచ్చారు. ఈ డబ్బులన్నీ నువ్వే తీసుకో. మరేమనుకున్నారు? ఆడవాళ్లని తక్కువ అంచనా వేయకండి. నాకింకో ఆలోచన వచ్చింది. నా గుర్రపు బండి మీద పద్మ బ్యూటీ పార్లర్ అని రాయిస్తాను. అప్పుడింకా ఎక్కువ మందికి తెలుస్తుంది కదా. ఇదేదో బాగుంది. సరే, అలాగే చెయ్యండి. ఆ విధంగా పద్మ, సీనయ్య ఇద్దరూ కలిసి మంచి ఆదాయం సమకూరే పని మొదలెట్టారు. కొన్ని రోజులకి ఇద్దరూ బాగా సంపాదించి ఇంతకు ముందు కన్నా మంచి స్థితిలోకి వచ్చారు. ఓ రోజు సీనయ్య పద్మని బండిలో ఎక్కించుకొని తీసుకెళ్తూ ఉన్నాడు. సోము ఎదురుగా వస్తూ సీనయ్యని పిలిచాడు. ఒరేయ్ సీనో, ఆగరా. సీనయ్య బండాపాడు. ఏంట్రా, చెల్లెమ్మని తీసుకొని ఎక్కడికి వెళ్తున్నావు? ఈ మధ్య బ్యూటీ పార్లర్ పనులు జోరుగా సాగుతున్నాయట కదా. ఇద్దరు బాగా సంపాదిస్తున్నారని విన్నాను. ఎవరయ్యా నువ్వు? నేను చెల్లెమ్మా. ఓసారి డబ్బుల కోసమని మీ ఇంటికొచ్చానుగా. మరి ఆ డబ్బులు తిరిగిచ్చావా లేదా నువ్వు? అది ఏవండి, ఇవాళ ఎస్ఐ గారింట్లో పెళ్లి కదా. ఎలాగో ఆయన మనకి బాగా తెలుసు కాబట్టి ఇలాంటి వాళ్ల గురించి ఆయనకొక మాట చెప్పండి. ఆయన వసూలు చేసి పెడతారు. మాట వినకపోతే జైల్లో వేసి ఎముకలు పొడి చేస్తారు. అదే చెల్లెమ్మా, అంతవరకు ఎందుకు? రేపే మీ ఇంటికొచ్చి ఎలా తీసుకెళ్లానో అలాగే తీసుకొచ్చిస్తాను అని చెప్పి సోము అక్కడి నుండి పరారయ్యాడు. సోము వెళ్ళాక సీనయ్య పద్మ చేసిన పనికి బాగా నవ్వుకున్నాడు. ఆ విధంగా భార్యాభర్తలిద్దరూ కలిసి గుర్రపు బండిపై బ్యూటీ పార్లర్ సజావుగా నడిపించుకున్నారు. ఆఫీస్ క్యాబిన్ లో శేఖర్, అనుపమ దిగులుగా కూర్చుని ఉన్నారు. శేఖర్, మీ అమ్మగారికి పట్టింపులు పద్ధతులు ఎక్కువని నువ్వే అంటున్నావు. మరి ఈ అనాథని తన కోడలిగా ఒప్పుకుంటుందా? ఒప్పించడానికి మా నాన్నున్నాడను. నువ్వేం కంగారు పడకు, బాధపడకు. మనం ప్రేమించుకున్నాం, పెళ్లి కూడా చేసుకుందాం.
కాకపోతే ఆ పెళ్లి పెద్దలకు తెచ్చిన పెళ్ళ లేదంటే మనం దండలు మార్చుకునే పెళ్ళ అనేది తేలాల్సింది. మనమే మీ అమ్మగారి దగ్గరికి వెళ్ళి మన ప్రేమ గురించి చెప్తే? ఒప్పుకోదు అను. మా అమ్మని ఎలా ఒప్పించాలో ఒక్క మా నాన్నకి తప్ప మరెవరికీ తెలీదు. ఆయన ఏం చెప్తే అది చెయ్యాలి మనం. అప్పుడే అమ్మ నిన్ను కోడలిగా ఒప్పుకుంటుంది. అప్పుడే మనం సంతోషంగా కాపురం చేసుకునేది. అది ఏమైనా మన పెళ్లి జరిగే వరకు నాకీ భయము బాధ తప్పవు అని అంటున్న అనుపమని శేఖర్ ఓదార్స్తున్నాడు. అది సీతారాముల గుడి. సుశీల దేవుడి ముందు నిలబడి భక్తితో దండం పెట్టుకుంది. గుడిలో ఉన్న పంతులు గారు గోత్రనామాలు చదువుతూ పూజ చేస్తున్నారు. హారతి తీసుకుని సుశీల దగ్గరికి వచ్చాడు. సుశీలమ్మ గారు, తొందరలోనే మీ కోరిక నెరవేరుతుంది. అయితే మా వాడికి ఈ ఏడాది పెళ్ళవుతుందా పంతులు గారు? ఖచ్చితంగా అవుతుంది తల్లి. మన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు పాటించే మీకు ఎలాంటి కోడలు కావాలో నాకు తెలుసు కదా సుశీలమ్మ. మీరింటికి వెళ్లేసరికి ప్రకాశం అనే ఒక పెద్ద మనిషి సిద్ధంగా ఉంటాడు. తన కూతురి పెళ్లి విషయం మీతో మాట్లాడటానికి తహతహలాడుతూ ఉంటాడు. వెళ్ళండి తల్లి అని పంతులు గారు చెప్పగానే సుశీల సంతోషంగా హారతి తీసుకుని, రామయ్య తండ్రి, ఈ ఏడాది నా కొడుకు పెళ్ళయ్యేలా చూడయ్యా అని వేడుకొని అక్కడి నుండి ఇంటి వైపు నడుస్తూ ఉంటుంది. సుశీల ఇంట్లోని సోఫాలో కూర్చున్న ప్రకాశం అనే పెద్ద మనిషి ఇంటిని నలువైపులా గమనిస్తూ, పంతులు గారు చెప్పినట్టుగా నా కూతురు అలివేని ఈ ఇంటి కోడలైతే మహారాణిలా బతుకుతుంది. ఒక్కడే కొడుకు, బోలెడు ఆస్తి. ఆహా, అదృష్టం అంటే నా కూతురుదే. దేవుడా, ఏదో ఒక విధంగా నా కూతుర్ని ఈ ఇంటి కోడలిని చేసే తండ్రి అని అనుకుంటూ ఉండగా సుశీల భర్త మోహన్ రావు వచ్చాడు. అయ్యా నమస్కారం, నా పేరు ప్రకాశం. నమస్తే నమస్తే. నా పేరు మోహన్ రావు. నేను సుశీల భర్తని. చెప్పండి, ఏ విషయం గురించి మీరిలా మా ఇంటికొచ్చారు? తమరు సుశీలక భర్త గారా? అయితే బావగారన్నమాట. అలా కూర్చోండి బావగారు, మనం మాట్లాడుకునేది చాలా ఉందండి అని ప్రకాశం అనగానే మోహన్ కి అయోమయంగా ఉంది. సోఫాలో కూర్చున్నాడు. బావగారు, తమరంతలా అయోమయం పడాల్సిన పని లేదండి. పెళ్లి సంబంధం మాట్లాడడానికి పంతులు గారు పంపితే వచ్చానండి అని చెప్పగానే అప్పుడు మోహన్ కి విషయం మొత్తం అర్థమైంది. ఓహో, అలివేని తండ్రి గారా? అవును బావగారు. ఇంట్లో అక్కయ్య లేరా బావగారు? గుడికెళ్ళింది. బహుశా తమరొస్తున్న విషయం గురించి తెలియదనుకుంటాను. నేను ఫోన్ చేసి చెప్తాను అని అంటుండగా మోహన్ సెల్ మోగింది. సెల్ పట్టుకుని చూస్తాడు. శేఖర్ కాలింగ్ అని పడింది. తనలో తాను, అబ్బాయి ఈ టైంలో కాల్ చేస్తున్నాడంటే ఇంట్లో కొడుకు లేకుండా జరుగుతున్న పెళ్లి ప్రయత్నం గురించి తెలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు ఎలా కొడుక్కి చెప్పాలి అని అనుకుంటూ ఉండగా సుశీల ఇంటికొచ్చింది. వచ్చావా సుశీల అని మోహన్ అనగానే ప్రకాశం లేచి నిలబడి వినయంగా దండం పెట్టి, అక్కయ్య గారికి నమస్కారాలు అని చెప్పగానే సుశీల ప్రకాశంని చూసింది. ఇంతలో మళ్ళీ మోహన్ రావు సెల్ మోగింది. సుశీల, ప్రకాశంతో మాట్లాడుతూ ఉండు, నేనిప్పుడే ఫోన్ మాట్లాడొస్తాను అని చెప్పి బయటకొస్తాడు. కాల్ రిసీవ్ చేసుకుంటాడు. అప్పుడు శేఖర్ ఆఫీస్లో ఉంటాడు. బాబు శేఖర్, నాన్న, అలివేని అనే అమ్మాయి ఫోటో నాకెందుకు పంపించారు? నేను అనుపమని ప్రేమిస్తున్న విషయం మీరమ్మకింకా చెప్పలేదా? చెప్పాలని అనుకున్నాను బాబు, ఈలోగా ఇలా జరిగింది. వెళ్ళు నాన్న, వెళ్ళి అమ్మకి మా ప్రేమ గురించి చెప్పు. లేదంటే అమ్మ వాళ్ళకి మాటిచ్చిందంటే ఆయనకిద్దరు అనే వాల్ పోస్టర్ మీద నేనుండాల్సిన పరిస్థితి వస్తుంది. అలా ఏం కాదులే బాబు అని చెప్తుండగా హాల్లో లేచి నిలబడిన సుశీల కోపంగా, బయటకు పొండి, మీరొద్దు మీ అమ్మాయొద్దు, వెళ్ళండి అని గట్టిగా చెప్తుంది. ఆ మాట విని మోహన్ వాళ్ల దగ్గరికొస్తాడు. అయ్యయ్యో, ఏమైంది సుశీల? ఎందుకంత కోపం? పెళ్ళంటే 5 రోజుల పండుగ, బంధువులంతా కలిసే ఆత్మీయ వేడుక, 2 జీవితాలను సంతోషంగా ముడివేసే బంధం. అలాంటి పెళ్లిని ఎలాంటి హడావిడి లేకుండా
మొక్కుబడిగా గుళ్ళో జరిపిద్దామని అంటారా? వద్దు, ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని చెప్పగానే ప్రకాశం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి అయిష్టంగా వెళ్ళిపోతాడు. సుశీల కూర్చుంటుంది. మోహన్ తిరిగి పక్కకొచ్చి ఫోన్లో, బాబు శేఖర్, మీ అమ్మ చాలా కోపంగా ఉందిరా. గుళ్ళో పెళ్లి చేస్తానని అన్నందుకే అతన్ని కొట్టబోయింది. ఇక నీ ప్రేమ గురించి చెప్తే అని అనగానే శేఖర్ కంగారు పడుతూ, మరిప్పుడెలా నాన్నా? చూడు బాబు, అనుపమ తోడుగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. మేము సంతోషంగా ఉండాలంటే నువ్వు సంతోషంగా ఉండటం కావాలి. అందుకే గుడిలో పెళ్లి చేసుకుని అనుపమని ఇంటికి కోడలిగా తీసుకురా. కోపంతో 2-3 మాటలు తిట్టినా నీ మీదున్న ప్రేమతో అనుపమని కోడలిగా ఒప్పుకుంటుంది అనే సలహా ఇస్తాడు. శేఖర్ సంతోషపడతాడు. 2 రోజులు గడిచిన తరువాత శేఖర్ అనుపమని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొస్తాడు. అది చూసి సుశీల ఆశ్చర్యపోతుంది. అను, ఇప్పుడు మా నాన్న యాక్టింగ్ చూడు, వేరే లెవెల్ ఉంటుంది అని చెప్తుండగా ఇదే మంచి అవకాశమని మోహన్ రెచ్చిపోతాడు. ఎంత పని చేస్తావురా బాబు. నీ పెళ్లి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవత లాంటి మీ అమ్మకి ఒక అనాథ అమ్మాయిని పెళ్లి చేసుకుని కోడలిగా తీసుకొస్తావా? వెళ్ళు. ఒక్క క్షణం కూడా నువ్వు మా కళ్ళ ముందుండటానికి వీల్లేదు. ఇప్పుడే వెళ్ళి నీ బట్టలు తీసుకొచ్చి నీ ముఖాన్ని కొడతాను. వెళ్ళి ఎక్కడైనా ఎలాగైనా బ్రతకండి అని చెప్పి లోపలికి వెళ్తుంటే, ఆగండి, ఆ అమ్మాయి అనాథని మీకెలా తెలుసు అని అడగ్గానే మోహన్ నాలిక కరుచుకొని మౌనంగా ఉంటాడు. ఈ పెళ్లి జరుగుతుందని మీకు ముందే తెలుసని మీ మౌనమే చెప్తుంది. ఏ అమ్మాయి అయితే ఏముంది, కొడుకు సంతోషం ముఖ్యం. అలాగని ఈ అమ్మాయిని నేను కోడలిగా ఒప్పుకోను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. మోహన్, శేఖర్ సంతోషిస్తారు. అనుపమ బాధగా ఉండటం చూసి, బాధపడకను, అమ్మ నిన్ను కోడలిగా ఒప్పుకుంటుంది. చూడమ్మా కోడలా, ఇంటి పని వంట పని బుద్ధిగా చెయ్యి. మీ అత్తయ్య కూడా నిన్ను మెచ్చుకుంటుంది, కోడలిగా ఒప్పుకుంటుంది అని చెప్పగానే మరుసటి రోజు నుండి అనుపమ బుద్ధిగా తెల్లారుజామునే లేచి ఇంటి ముందు ముగ్గు వేస్తుంది. పూజ గదిలో దీపం పెడుతుంది. ఇల్లంతా సాంబ్రాణి వేస్తుంది. ఇంటిని ప్రశాంతమైన కోవెల చేస్తుంది. అంతేకాకుండా రుచికరమైన కమ్మని వంట చేసి కడుపు నిండా పెడుతుంది. రోజులు గడుస్తున్న కొద్దీ సుశీలకి అనుపమ మీద కోపం పోయి ఇష్టం ఏర్పడుతూ ఉంటుంది. ఓ రోజున పంతులు ఇంటికొచ్చాడు. ఎందుకన్నది శేఖర్, అనుపమ, మోహన్లకి అర్థం కాలేదు. అమ్మా, కొడుకు కోడలి జాతకాలు పరిశీలించగా ఇద్దరి చేత సీతారాముల కళ్యాణం చేయించటం మంచిది తల్లి. ఎప్పటికీ వారిలా అన్యోన్యంగా కలిసిమెలిసి ఉంటారు. రేపే శ్రీరామనవమి కదా, మరా ఏర్పాట్లు చూడండి పంతులు గారు తప్పకుండా తల్లి అని చెప్పి పంతులు గారు అక్కడి నుండి వెళ్లిపోతారు. అనుపమ వచ్చి సుశీల కాళ్ళకి దండం పెడుతుంది. సుశీల ప్రేమగా దగ్గరికి తీసుకుని అనుపమ నుదుటి మీద ముద్దు పెడుతుంది. ఈ కాలం అమ్మాయివైనా ఇంటి పని, వంట పని, కల్లాపి చల్లటం, ముగ్గు పెట్టటం భలే చేస్తున్నావు కోడలా. మీరిద్దరూ సంతోషంగా ఉండాలి. నా ఆశీస్సులు ఎప్పుడూ మీకుంటాయి అని చెప్పగానే అనుపమ చాలా సంతోషిస్తుంది. పంతులు గుడి దగ్గరికొస్తాడు. పనివాళ్లని పిలిచి చెయ్యాల్సిన పనుల గురించి చెప్తాడు. వాళ్ళు వినయంగా సరే అంటారు. ఊరివాళ్లు కలిసి రామాలయం గుడిని తోరణాలతో, పూలతో అలంకరిస్తారు. గుడి ముందు రంగురంగుల ముగ్గులు, పెళ్లి పందిరి వేస్తారు. ఆ రోజు శ్రీరామనవమి. ఊరంతా చూస్తుండగా పెళ్లి పందిట్లో సుశీల, మోహన్ దంపతులు దగ్గరుండి కొడుకు శేఖర్, కోడలు అనుపమ చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరిపిస్తారు. పంతులు అందరి మీద అక్షింతలు చల్లుతూ దీవిస్తుంటాడు. ఘనంగా శ్రీరాముడి కళ్యాణం జరిగింది. ఇప్పుడు కళ్యాణం జరిపించిన శేఖర్, అనుపమ నవదంపతులు పానకం, వడపప్పు, చలిమిడి ప్రసాదం పంచిపెడతారు. భక్తులందరూ ప్రసాదాలు తీసుకొని శ్రీరాముడి అనుగ్రహం పొందగలరు. పానకం, వడపప్పు, చలిమిడి ప్రసాదం తినటం వల్ల వేసవి కాలం నుండి ఉపశమనం లభిస్తుంది. కాబట్టి భక్తులు ప్రసాదం తీసుకోండి, సంతోషంగా తినండి అని చెప్తుంటే అనుపమ, శేఖర్ పానకం, వడపప్పు, చలిమిడి ప్రసాదం పంచిపెడుతుంటారు. ప్రసాదం తీసుకున్న ప్రతి ఒక్కరూ కొత్త జంటని చల్లగా జీవించాలని దీవిస్తూ వెళ్తుంటారు. అలా కొత్త కోడలు అనుపమ తన భర్త శేఖర్తో కలిసి శ్రీరాముడి కళ్యాణం జరిపించి గొప్ప పుణ్యాన్ని సొంతం చేసుకుంది.